కార్పొరేటర్ గారికి మేయర్ గారికి చెప్పాము. చెప్తే కానీ మేయర్ గారు ఒక్కడే మాట అన్నారు, చిన్నమ్మ మీకు నేను నల్లా ఆన్ చేస్తే మీరే బంద్ చేసుకోవాల్సి వస్తుంది అన్నాడు. అదొకటి నీళ్ళ సమస్య అయితే లేకుండా చేసిర్రు. ఒకటే రోడ్ పెండింగ్ ఉండే. ఇటువంటి రోడ్డుకి ఇవాళ సుభాష్ గారి ఆధ్వర్యంలో చాలా కష్టపడి ఈ రోడ్డుకు శాంక్షన్ చేయించారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ పెండింగ్ పడ్డది. ఇప్పుడు సుభాష్ గారు ఇప్పుడు వచ్చిన కొత్త మేయర్ గారి ఆధ్వర్యంలో ఇది ఓపెనింగ్ చేశారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎస్వి కాలనీ అధ్యక్షుడిని అండి నేను. ఎస్వి కాలనీలో అసలు ఏం లేనటువంటి పరిస్థితిలో మొత్తం డ్రైనేజీ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. ఏది మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత అదేవిధంగా దాదాపు ఇప్పుడు ఒక 5-6 రోడ్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది చివరి రోడ్ అండి మా కాలనీకి. ఈ రోడ్డు కనుక కంప్లీట్ అయితే మొత్తం కంప్లీట్ అయినట్టు అవుతుంది మా కాలనీకి. అదేవిధంగా అసలు డ్రింకింగ్ వాటరే లేకుండే. అట్లాంటిది మా సుభాష్ అన్న అప్పటి మేయర్ గారు వెంకటరెడ్డి గారు వెంటబడి మొత్తం కాలనీ అంతా కూడా మరి పైప్ లైన్స్ వేయించి ప్రతి ఇంటికి ఒక్కొక్క ఇంటికి నల్లా కనెక్షన్ కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర ఒక పార్క్ ఉందండి 800 గజాలు. ఆ పార్కును అన్యాక్రాంతం జరుగుతుంటే దాన్ని అడ్డుకొని సుభాష్ గారి ఆధ్వర్యంలో మేయర్ గారు అప్పటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని అడ్డుకొని మరి హైకోర్టు దాకా వెళ్ళి దాన్ని సాధించడం జరిగింది. దానికి 15 లక్షల రూపాయలు మరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అలొకేట్ చేసి దాన్ని పూర్తిగా డెవలప్ చేసి అన్ని హంగులు అందులో చెట్లు నాటడం, బెంచ్లు వేయటం, మరి గేటు పెట్టడం అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మాకు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు. ఇంకా చివరగా ఒక రోడ్డు రామాలయం రోడ్లో ఇంకా కొంత భాగం మిగిలింది అమౌంట్. దాన్ని ఒక 2 పీసులు మేము అన్నగారికి చెప్పినాం. వాటికి అదే కాంట్రాక్టర్ చెప్పడం కూడా జరిగింది. అవి అయిపోయి ఇది కూడా అయిపోతే ఈ డ్రైనేజ్ అంతా అయిపోయి అసలు మాకు డ్రైనేజ్ రోడ్ల సమస్య ఉండదండి. వారికి మేము ప్రత్యేకమైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మొత్తానికి తర్వాత ముఖ్యంగా మా సుభాష్ నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్లో 2వ డివిజన్లోని వివిధ కాలనీల్లో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలు ఏర్పాటుకై శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి గౌరవ మేయర్ అమర్ సింగ్ గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి, స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్లకు, కోఆప్షన్ మెంబర్లకు మరియు మా పార్టీ కార్యకర్తలకు, వివిధ కాలనీ అధ్యక్ష కార్యదర్శులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని 2వ డివిజన్లో దాదాపుగా 97 లక్షలతోటి ఈరోజు డ్రైనేజీ సీసీ రోడ్లు శంకుస్థాపనలు చేయడం జరిగింది. మొట్టమొదటగా మా ఈ ఎస్వి కాలనీలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీకి 25 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ ఎస్వి కాలనీ మరియు కమలానగర్ కాలనీ కలిపి 25 లక్షలు కేటాయించడం జరిగింది. అలాగే పంచావటి సౌత్లో 40 లక్షలతోటి డ్రైనేజీ, భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేయడం కొరకు అది శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈస్ట్ శ్రీ సాయినగర్ కాలనీలో 12 లక్షలతోటి సీసీ రోడ్డు మరియు 7 లక్షలతోటి డ్రైనేజీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సౌత్ పంచావటిలోని సీసీ రోడ్డు 12 లక్షలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా మన డివిజన్లో గత 4.5 సంవత్సరాల నుంచి అన్ని కాలనీల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్లోనే మన డివిజన్కు అత్యధికంగా గతంలో ఉన్న మాజీ మేయర్ కావచ్చు, ఇప్పుడున్న మేయర్ కావచ్చు, ఇద్దరు ప్రాముఖ్యతనిచ్చి మనకు దాదాపుగా 6,40,00,000 పై చిలుకు మనకు నిధులు కేటాయించడం జరిగింది. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజలందరూ నా వెంటే ఉండి నన్ను సహకరిస్తున్నందుకు ప్రతి కాలనీ అధ్యక్ష కార్యదర్శులకు, కాలనీ కుటుంబ సభ్యులందరికీ, ఈ 2వ డివిజన్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.